అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో కొన్ని చెత్త కథలే. నిజ జీవితంలో కూడా పరిస్థితులు తమకు వ్యతిరేకంగా ఉన్న వారి విజయమే దేశం యొక్క విజయాన్ని రచించింది. ముఖ్యంగా భారతదేశం. ఇది వేలాది సవాళ్లను ఎదుర్కొంటున్న దేశం. కానీ మళ్ళీ మనం ఎప్పటికీ ఓటమిని అంగీకరించని వ్యక్తులకు నిలయం. హైదరాబాద్కు చెందిన జగదీష్ గారు లాగే. నా పేరు జగదీష్. నేనుండేది సరూనగర్, బృందావన్ కాలనీ, సాయినగర్ కాలనీ, రోడ్ నెంబర్ 2. సరూనగర్ వచ్చి 40 ఏళ్ళు అయింది. ఓన్ హౌస్ ఇప్పుడు కొని 1.5 years అవుతుంది. నా ఏజ్ వచ్చి 48 ఏళ్ళు. నేను ఆటో లైన్లో ఆటో నడపబట్టి 23 ఏళ్ళు అవుతుంది. ఆటో లైన్ జిందగీ ఒక కష్టమైన జిందగీ అయినా కానీ ఇక ఫ్యామిలీ నడుపుకోవాలి, చేసుకోవాలి. మన పిల్లలు మనం ఆటో నడుపుకొని మన ఫ్యామిలీ బతకాలనే చూసుకుంటాం. ఆటో డ్రైవర్ అనేది దోస్తులు అందరం కూకున్నాం. ఇక మా దోస్తు అన్నాడు, నాతో ఆటో లైన్ అప్పులేని అది అని, నేను ఆటో అమ్మేస్తున్నా, ఎవరైనా ఉంటుంది చూడంటే, ఎవరికి ఎందుకు అమ్ముతాను ఆయన, నేనే తీసుకుంటా ఆటో, నాకే ఇచ్చేసి ఆటో నేనే నడుపుకుంటాను. ఎట్లయినా నాకు రోషన్ నుండి బ్యాంక్ లోన్ వస్తుంది, నేను నీకు క్లియర్ చేస్తాను. ఇప్పుడైతే అడ్వాన్స్ తీసుకో, బ్యాంక్ లోన్ రాగానే నీకు క్లియర్ చేసేస్తాను. నేను నాకు 2 ఆటోలు ఉంటాయి. ఎట్లయినా మా డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్కి ఇచ్చి నడిపించుకుంటాను. 2 ఆటోలు ఉంటాయి అని తీసుకొని ధైర్యం చేసిన. రోషన్ బ్యాంక్ నుండి లోన్ వచ్చింది, అక్కడవి క్లియర్ అయిపోయింది. దాన్ని రోషిని బ్యాంక్ నుండి లోన్ తీసుకుని నేను ఆ హిమ్మత్తోనే ఆ లోన్ వస్తుంది కాబట్టి ఆటో తీసుకుని నేను మళ్ళీ ఇల్లువి తీసుకున్నా. రోషిని బ్యాంక్ నుండి లోన్ వచ్చింది, ఆటో తీసుకున్న, ఆటోవి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నది ఒక హౌస్ లోన్ ఒకటే ఉంది. హౌస్ లోన్ ఆడతా పాడతా కట్టుకుంటాం. 2 ఆటోలు ఉన్నది, 2 ఆటోలతో మస్తు లోన్ కట్టుకుంటాను. రోషిని బ్యాంక్ 2 సార్లు పోయినాయి. ఎక్కువ ఒకసారి డాక్యుమెంట్లు ఇస్తానికి పోయినా, ఒకసారి అగ్రిమెంట్ లోన్లు సైన్ చేస్తానికి పోయినా. 2 సార్లు పోయినాయి. దాంట్లో ఏం లేదు, డాక్యుమెంట్లు ఫోన్లో అడిగిర్రు, ఫోన్లలో పంపించిన. ఇంటి ట్యాక్స్, గ్యాస్ బిల్ అవన్నీ ఫోన్లలోనే అయిపోయినాయి, ఇచ్చేసినాం. మళ్ళీ ఒరిజినల్ అన్నప్పుడు మళ్ళీ పోయి నేనే ఇచ్చేసిన, బ్యాంక్ పోయి ఇచ్చేసిన ఒరిజినల్ అన్నీ. మనకు ఐటీలు వీటి ఏం లేవు. ఆటో నడుపుకునే వాళ్ళకు లోన్ ఇచ్చారంటే రోషిని బ్యాంక్ లోన్ వచ్చింది. సొంత ఇల్లు ఉన్నంత సుఖం ఏ దాంట్లో ఉండదు. సొంత ఇల్లే ఉండాలి. ఇంత 1 గంట 2 గంటలు ఎక్కువ కష్టపడతాం అనుకో, అంతే. కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది. కష్టపడాలి. మనం ఆటో నడుపుతున్నాను మొహమాటం వాడకుండా ఇది చేయొద్దు. కష్టపడితే ఏదైనా ఫలితం ఉంటుంది. ధైర్యం చేస్తే దానికి ఇంకా మనకు ఫలితం వస్తుంది. మన రోషన్ హోమ్లో నుండి నాకు లోన్ వచ్చింది. అదే ధైర్యం, ఆటో నడుపుంత ధైర్యం ఉన్నది, లోన్ కట్టేంత ధైర్యం ఉంది కాబట్టి నేను ధైర్యం చేసిన. కిరాయి ఇంట్లో ఎప్పుడు భయపడుకుంటున్నాడు. అలా ఓనర్ వచ్చి అది వాడుతున్నావు, నీళ్ళు ఎక్కువ పోతున్నాయి, అది ఎక్కువ పోతున్నాయి అంటారు. సొంత ఇల్లు ఉన్నా అనుకో, మన పిల్లలు దుంకులన్నా కూడా అడిగేటోడు ఉన్నాడు, ఏదన్నా అడిగేటోడు ఉన్నాడు. సొంత ఇల్లు ఉన్నంత స్వర్గం ఏది ఉండదు. సొంత ఇల్లే మహాభాగ్యం. సొంత ఇల్లు ఉండాలి ఎటు పోయి. నేను ఎన్నో అంతా చేసి అందరినీ రోడ్ల మీద అందరినీ దింపుకుంటా, ప్యాసింజర్ దింపుకుంటూ వస్తున్నా, అన్నీ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి నాకు ఒక ఇల్లు అనేది వచ్చిందంటే రోషన్ హోమ్లో నుండి వచ్చింది. నా సొంత ఇంటి కళ నెరవేరింది. పిఎన్బి హౌసింగ్ రోషినితో జగదీష్ గారు తనకంటూ ఒక బ్లాక్ బస్టర్ను సృష్టించారు. ఇప్పుడు మంచి భవిష్యత్తు పట్ల మీ వాగ్దానాన్ని నెరవేర్చడం మీ వంతు.